వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కరీంనగర్లో కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. రైతులపై కేటీఆర్ మొసలి కన్నీళ్లు కార్చడం విదూరంగా ఉందని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత కేటీ మహేందర్ రెడ్డి. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 45, మున్సిపల్ సిరిసిల్ల 14, జిల్లా సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, ఎస్డీసీకి 6 చొప్పున, విద్యాశాఖకు 5, ఎస్పీ ఆఫీసుకు 4, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ఎంపీడీఓ తంగళపల్లికి 3 చొప్పున, డిఆర్డీఓ రిజిస్టర్ సెస్కు 2 చొప్పున, సర్వే శాఖ, ఆర్అండ్బి, జిల్లా పౌర సరఫరాల శాఖ, సిపిఓ, డిపిఓ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎస్సీ కార్పొరేషన్కు 1 చొప్పున వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకులు ముద్దా ప్రకాష్ జ్యోతి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల్ సత్పతి, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించి 21 టేబుళ్లలో, టీచర్స్ ఓట్లకు సంబంధించి 14 టేబుళ్లలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు జరుగుతోందని ఎన్నికల నిర్వహణ పరిశీలకులు వెల్లడించారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్ల సమక్షంలో ఈ ఓట్లలో చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను సపరేట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ బ్యాలెట్ బాక్సులు 499, వీటిని లెక్కించే టేబుళ్లు 21, టీచర్స్ బ్యాలెట్ బాక్సులు 274, వీటిని లెక్కించే టేబుళ్లు 14 అధికారులు తెలిపారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉందని అధికారులు తెలిపారు. మీరే ఇన్ఛార్జ్ కదా, సో ఇంకా ఎవరు ఎంటర్ కావాలి మీరు ఇద్దరు కదా అప్పటి నుంచి మెయిన్ థింగ్ అండ్ స్టార్ట్
ఎవరు సార్? कहाँ गए हो तहसीलदार? हमारे अच्छा अच्छा। कौन है असिस्ट कौन कर रहा है? हाँ? మీతో పాటు మీ సంతోష్ గారు సరే ఇక్కడ అది Okay. I 85.
సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన వారు కొంచెం సార్కి అందుబాటులో ఉండండి. ఎవరైతే డ్రమ్ ఇన్ఛార్జెస్ గా మీ డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళు సార్కి అందుబాటులో ఉండండి. సార్కి అందుబాటులో ఉండండి. మన సార్ రిజర్వ్ ఉన్న సిబ్బంది ఒక ఇద్దరు ముందే ఏజెంట్ వస్తుంది కానీ ఏజెంట్లు యాక్చువల్ అలా రిజర్వ్ చేయలేదు. ఉన్నది बस काफी विजयवाड़ा में एक मीडियम बजने में नहीं मीडियम मैनेजमेंट का थोड़ा सा स्ट्रिक्टली इन बिहार there is a separate department in the chief factory officer for management of electricity. There is separate department. Sir, this is stack responsibility. तहसीलदार कौन है? मोहम्मद रफी गाరు టేబుల్ నెంబర్ 1 టీచర్ కాన్ఫరెన్స్ కి రిపోర్ట్ చేయండి. టేబుల్ కూర్చోండి. मोहम्मद रफी గారు టేబుల్ నెంబర్ 1 కౌంటింగ్ అసిస్టెంట్ మీ టేబుల్ మీద కూర్చోండి. ఇంకా రిపోర్ట్ చేయండి. मोहम्मद रफी గారు టేబుల్ 13 లో అసిస్టెంట్ దేశకారాన్ని కౌంటింగ్ అసిస్టెంట్ Thank you.
ప్రస్తుతం కలిసిపోయింది ఈ ఒప్పందంలో అసలు ఒప్పందం అయిన తర్వాత టోటల్ సర్టిఫికేట్ దాని దగ్గర ఓకే సార్. ఆ టేబుల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ బాక్స్ వచ్చిందా లేదా కూడా చూసుకోండి. మీరు వెంటనే ఇనిషియల్ కౌంట్ పూర్తి కాగానే వ్యాలీడ్ ఇన్వాలిడ్ సపరేట్ చేయవలసి ఉంటుంది. వ్యాలీడ్ బ్యాలెన్స్ అంతా కూడా ఆ రౌండ్ షేప్ లో ఉన్న ట్రేలో వేయండి. ఇన్వాలిడ్ అన్ని కూడా ఆ డిక్లరేషన్ ఒకటి ప్రాపర్ గా చెక్ చేసుకోండి. తర్వాత అందులో ఉన్న బ్యాలెన్స్ అన్ని కాపీ సిబ్బంది ఉన్నారు. టేబుల్ 10 లో సాయి కృష్ణ గారు రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ చేయండి. టేబుల్ 10 గ్రాడ్యుయేట్ లో మన టేబుల్ దగ్గరికి బాక్స్ రాగానే మీరు ఇనిషియల్ కౌంట్ చేసుకొని ఓకే అండి. మీ టేబుల్స్ కి ఇన్ఛార్జ్గా ఉన్న మన ఆర్డీఓ సార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొస్తారు. వాటి గురించి ఇబ్బంది ఏం పడకండి సార్. టేబుల్ 18లో కౌంటింగ్ అసిస్టెంట్ ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. మనకు గ్రాడ్యుయేట్ సంబంధించి బ్యాలెట్ బాక్స్ వస్తున్నాయి సార్ టేబుల్ వైజ్గా. రాగానే చూడండి, ఇనిషియల్ కౌంట్ చేయండి, వ్యాలిడ్ ఇన్వాలిడ్ సపరేట్ చేయండి. రెండు ఒకేసారి చేయండి, ఇనిషియల్ కౌంట్ అండ్ వ్యాలిడ్ ఇన్వాలిడ్. చెప్తున్నాయి కాబట్టి ముందుగా ఫార్మాలిటీస్ చూసిన తర్వాత ఇనిషియల్ కౌంట్ 25 గంటలు చేయండి. లెక్క చూసుకోండి. తర్వాత
సంవత్సరంన్నర టీఆర్ఎస్ పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సిరిసిల్లలోని ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడానికి కారణం ఇసుక దోపిడీయేనని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉండగా రైతుల బాధలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చడం చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డ నర్సయ్య, అలాగే కాముని వనిత, ఆడపు చంద్రకళ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు తోకసుత్త ఊడిపడి తుపాకిరామానికి మించిన మాటలని మాట్లాడింది. ఆయన మాట్లాడితే ఒక అర్థం పరమార్థం లేదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, ఈ రోజున్న పరిస్థితులకు కారణమంతా కూడా కేసీఆర్ గారు వారి యొక్క 9.5 సంవత్సరాల దరిద్రపు కొట్టు పరిపాలన. ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనేకమైన అవినీతి, అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది. ఇక్కడ ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళారు. భూగర్భ జలాలు ఉండాలంటే ఇసుకను కాపాడుకోవాలి. ఇసుక దాహం కొద్దీ అనేక మంది ఇసుకాసురులను ప్రోత్సహించి ఇక్కడ ఉన్న మానేరు వాగులో ఉన్న ఇసుకనంతా కూడా దోచుకెళ్ళినారు. దానికి జరిగిన పర్యవసనాలు ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ దాంతోపాటు 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా కలగబెట్టింది. మంత్రిగా ఎలగబెట్టి ఇవాళ పక్కనున్న సిద్దిపేటలో రంగనాయక సార్ కింద వీళ్ళ బాగా చూసి ఇజ్జత్ తెచ్చుకోవాలి, కొంచెం మన మానం సిగ్గు ఉండాలి. ఆయన రంగనాయక సాగర్ కింద మొత్తము ప్రతి పంట కాలువలు కూడా కంప్లీట్ చేసిండు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత 10, 11, 12, 9 మనకుండే ఇక్కడ ప్యాకేజీలు 9, 10, 11, 12. 9వ ప్యాకేజు మలకపేట రిజర్వాయర్ నుండి వీర్నపల్లి మండలానికి ఒక 10-12 ఎకరాలను, అలాగే సింగసముద్రం ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక 20-22 ఎకరాలను, దాని నుండి అప్పర్ మారా డ్యామ్కు, అక్కడ నుండి పేనెమ్మడి కూడా పోతాయి నీళ్ళు. ఇవన్నీ ఎక్కడ చేయలేదు సార్ కంప్లీట్. దాంతోపాటు 10th, 11th అనేది తంగళ్ళపల్లి మండలంలో, అలాగే జిల్లెల తంగళ్ళపల్లి మండలంలోని దాచారం నుంచి వస్తే చిన్నలింగాపూరు, రామచంద్రాపురము, బస్వాపూరు, బాలమల్లుపల్లికి, అంకుశాపురానికి నీళ్లు పోవాలి. ఇవన్నీ అట్లనే తాడు దాకా పోతాయి. ఇవన్నీ వీటిని అన్నింటినీ కూడా సార్ మర్చిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి ఇక దాచారం నుంచి వచ్చిన నీళ్ళు పైనుంచి పోతే జక్కపురం నుంచి మళ్ళీ జిల్లెలకు రావాలి. జిల్లెల నుంచి వచ్చిన నీళ్లు, జిల్లెల నుంచి నక్కవాగు, సారకాయ తెలుసో తెలియదు ఇంత, నక్కవాగు నుండి మాటిల్లు నుంచి మళ్ళీ మనకు దేశాయిపల్లి నుండి అంకిరెడ్డిపల్లెకు నీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా సస్యశ్యామలం కావాలి. 9.5 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిండు. నేనే ముఖ్యమంత్రి అవుతాం, ముఖ్యమంత్రిని అని చెప్పి పెట్టిండు. సారికో తీరిక లేకుండా ఎంతసేపు విదేశీ పర్యటనలు, వేరే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటే ఇనుడు, వేరే వాళ్ళ ఇళ్ళకి తొంగి చూసుడు, వాళ్ళ దగ్గర ఏమున్నదో లేదని లాక్కునుడు, ఇటువంటి పనులకే సార్కి టైం సరిపోలేయాలి. ఇక్కడ ఉన్న 100 మగాదులేమో నిన్న పోతున్న మళ్ళీ నేనేదో పెద్ద షిపాయిని నేను ఎలగబెట్టినా అని చెప్పి నిన్న జిల్లాలకు పోయిన సారు. మళ్ళీ ప్రజలంగా వివరించేది నీది, నీ కుటుంబానిది, నీ పార్టీది. అలా తెలంగాణ వచ్చింది రాగానే టీఆర్ఎస్ పేరు అయిపోయింది, అది బీఆర్ఎస్గా మారింది. ఎందుకంటే అత్యాశ. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రం, ఎందుకంటే భారతదేశాన్ని కూడా వెళ్ళాలనే ఒక అత్యాశ. ఇక్కడ ఈ డబ్బులు మీ నాయనప్పుడు ఎందుకు చెవి పెట్టి కూర్చునేబెట్లేను, దుడ్డు పట్టు చెవి పట్టి ఎందుకు కూర్చునేబెట్టలే? మన తెలంగాణ ప్రజల పైసలు, మనకి ఇక్కడ పైసలు కావాలి, మన ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ మీరు అందరూ కూడా తీసుకుపోయి మహారాష్ట్రలో రైతులు చచ్చిపోయినని, పంజాబ్లో రైతులు చచ్చిపోయినని చెప్పి దానం చేస్తున్నావు. ఇక్కడ ఈ సమస్యలన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇదంతా అత్యాశ మనకెందుకు? తెలంగాణ ప్రజలు మన నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేద్దామనే సోయి లేదప్పు నీకు? ఇటువంటి చిల్లర రాజకీయాలు, నీతిబాహ్యమైన రాజకీయాలు, వీటికి పాల్పడితే తెలంగాణ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు ఏమాత్రం కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. ఇలా అధికారం పైన అహంకారపూరితంగా ఇంకా కూడా మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని ఎంతో ప్రజలను నమ్మించాలనే నీ కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు,
సిరిసిల్ల ప్రజలు ముఖ్యంగా నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా ఇటువంటి డోకాబాజాలు మనకు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు 100% అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న అన్ని అక్రమాలకు నీవే బాధ్యునివి. ఇలా జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయి ఒక్కొక్కటి, ఇలా భూదందాలు కానివ్వండి, ఇసుక దందాలు కానివ్వండి, భూగర్భ జలాలు అడగండిపోవడంలో కానివ్వండి, వీటన్నింటిలో కూడా అవినీతి. అక్కడ కట్టిండు కదా దాని మీద చెక్ డ్యాములు. ఇలా చూస్తే చెక్ డ్యాముల పరిస్థితి తెలుస్తుంది ఒక్కొక్కరికి. వాటి గురించి మాట్లాడారు సార్. ఎప్పుడో చుక్కలు పెట్టట్టు వచ్చి ఏదో చెప్తే దాని గురించి 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, నీకు డబ్బులు అన్నీ దోసుకున్న డబ్బులు నీకు చాలా ఉన్నాయి, నువ్వు ఎంత ఇచ్చినా తక్కువ. మమ్మల్ని దోసుకున్న డబ్బులే అవి. మమ్మల్ని దోసుకున్న డబ్బులు మాకు ఎన్ని ఇచ్చినా తక్కువ లేదు. మా ప్రజలు సిరిసిల్ల ప్రజలకు ఆయన ఒక్కరిని కాదు, చాలామందికి ఇవ్వాలి. నువ్వు అట్లా లెక్క పెడితే చాలామంది భూములు పోయినాయి. ఇవాళ అగ్రికల్చర్ కాలేదు, చాలామంది భూములు పోయినాయి. ఇవాళ చాలామంది ఇక్కడ రాజన్నపేట ప్రాంతంలో ఇవాళ ఏదైతే 9th ప్యాకేజ్ ఇచ్చిందో ఆ కారులకు కూడా చాలామంది నా గిరిజన సోదరుల భూములు పోయినాయి. అసైన్మెంట్ భూములకు మేము ఇయ్యమని చెప్పి బలవంతంగా లాక్కున్నాం. ఈ నెల 8న సిరిసిల్ల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు వారి యొక్క సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. इसलिए इस भी पक्षेस अवसर का उपयोग अदालत में लंबित अपने संबंधित मामलों, सिविल और समझौता योग्य आपराधिक मामले, भूमि विवाद, मोटर दुर्घटना मुआवजा मामले, चेक बाउंस मामले, वचन पत्र मामले, वैवाहिक विवाद, संपत्ति विभाजन विवाद, श्रम विवाद आदि को निपटाने के लिए कर सकते हैं. प्रीलिटिगेशन मामले सुलझ सकते हैं. समझौते का रास्ता राजसी रास्ता है. इस कदर सदस्य सचिव तेलंगाना राज्य कानूनी सेवा प्राधिकरण हैदराबाद. ఆన్లైన్ సెంటర్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 5గురిపై కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్, 1 పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 5గురి నిందితులపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీలో నమోదైన 54 పిటిషన్లలో 30 లక్షలకు పై మోసాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. మహారాష్ట్ర భివండికి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జితేంద్ర సోమాభాయ్, నీలేష్ జైసింగ్ అనే వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే ఆన్లైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తాను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని తనకు రోజువారీగా ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి, నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను, నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేచర్డ్, జితేంద్ర సోమాబాయ్, నీలేష్ జైసింగ్ల అకౌంట్లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకుని వారి అకౌంట్లోకి వచ్చిన నగదును 5గురు పంచుకుంటూ మోసాలకు పాల్పడడం జరుగుతోందని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ ప్రేమానందవ్, సైబర్ ఎస్ఐ జునైద్, కానిస్టేబుళ్లు గంగిరెడ్డి, మహేష్, సంపత్ పాల్గొన్నారు. పట్టుకోవడం జరిగింది. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అంటే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళపైన 4 మనం ఇప్పుడు మన కస్టడీలో వచ్చారు. వీళ్ళ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ 54 మనకి ఎన్సీఆర్బీ పిటిషన్స్ ఇప్పుడు ఉన్నాయి, ఆల్మోస్ట్ 54 కేసెస్. ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ 100 కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 100 to 200 మంది కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దట్ వీళ్ళపైన అంత కేసెస్ ఉండొచ్చు. వీళ్ళ ఎమో అంటే ఒక సినిమా లాగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మీ సేవ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవలో ఒక ఫోన్ చేస్తారు, మీ సేవలో అక్యూజ్డ్ మీ సేవలో ఫోన్ చేసి దట్ మీకు నేను డాక్టర్, నాకు 10 లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు, ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్, మీకు నేను క్యాష్ ఇస్తాను, మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి. దాని తర్వాత ఇతను ఇంకా ఏం చేస్తారు అంటే నేను మీకు క్యాష్ ఎట్లా ఇస్తానంటే నా వాళ్ళు 2 వ్యక్తులు పంపిస్తాము. అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు 20 kg బిర్యానీ కావాలి, మీకు నాకు ప్రిపేర్ చేయి, వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు. ఆ వీళ్ళకి బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవ సెంటర్లో పంపిస్తారు.
దట్ మీరు అక్కడ వెళ్ళండి, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు. మీ సేవ అతను ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు, అతనికి ఆల్మోస్ట్ 60,000 కొట్టేస్తారు. ఆ చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తారు 50,000 60,000, వాళ్ళు కూడా అంత ఆలోచించరు. ఆ మీ సేవ అతను కూడా ఓకే వీళ్ళ దగ్గరే ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు, ఆ 60,000 కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు. దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్. ఇది జస్ట్ ఒక ఎమ్మో. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇదే కేసులో ఇంకా వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు. ఏసీ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి, రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి. అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు. అంటే అతను అప్పటి వరకు 40,000 ఫోన్పే చేసేస్తారు. దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి. అతను ఏంటి అంటే అట్లా న్యూ అకౌంట్స్ క్రియేట్ చేపేస్తారు వీళ్ళతో. ఇప్పుడు మనం 4 భివండి వాళ్ళు పట్టుకున్నాం, భివండి గ్యాంగ్కి. అట్లయినా వేరే వేరే ప్లేసెస్లో గ్యాంగ్ పెట్టుకున్నారు. అతను గుజరాత్లో ఉంటున్నారు. దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము, అతను కూడా పట్టుకొస్తాము. దాదాపు 30 lakh rupees ఇప్పటి వరకు మనకి ఈ 54 కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది. ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఏ డీటెయిల్స్, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళపైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అందరి ప్రజలతో ఇప్పుడు ఇట్లైన ఫ్రాడ్స్, ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది. సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగరూకత ఉండాలి. జాగరూకత ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అది చేయండి. సో దట్ ఇట్లయినా చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరుగుతుంది. భీమ్నగర్ పర్సన్ అతను అత్తగారు ఇక్కడ భివండిలో ఉంటున్నారు, మిగిలిన అందరు మరాఠీ. సో వాళ్ళు తెలుగులో మాట్లాడి ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. ఇదే సేమ్ ఇన్సిడెంట్ అంతే. ఇది నేను ఏమో చూసినప్పుడు ఒక హిందీలో ఒక మూవీ ఉంది గంగాజల్, చూసారా? దానిలో కూడా సేమ్ అవుతుంది. అజయ్ దేవగన్ మూవీ. దానిలో కూడా సమోసాలు ఆర్డర్ చేస్తారు, 100 సమోసాలు ఆర్డర్ చేస్తారు, చెప్తారు మీకు 100 సమోసాలు ఇస్తారు. అతను 1 lakh rupees తీసుకోవడానికి పోతే అతనికి 100 సమోసాలు ఇస్తారు. సైబర్ ఫ్రాడ్స్ జరగదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కరీంనగర్లో కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. రైతులపై కేటీఆర్ మొసలి కన్నీళ్లు కార్చడం విదూరంగా ఉన్న ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత కేటీ మహేందర్ రెడ్డి. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.